రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలోని జోహన్నీస్బర్గ్లో జరిగిన G20 సదస్సుకి అమెరికా అటెండ్ అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ తను కానీ తన తరపున అమెరికన్ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 సమ్మిట్కి అటెండ్ కామని చెప్పారు. సౌత్ ఆఫ్రికా వైట్ జీనోసైడ్ చేస్తుందని, ఎవరైతే వైట్ రేస్ ఉన్న ఫార్మర్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, వాళ్ళపైన అటాక్స్ చేస్తుందని, సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వమే దీన్ని స్పాన్సర్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికాకు వచ్చే ఫారెన్ ఎయిడ్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కట్ చేశారనమాట. దాంతోపాటు వచ్చే సంవత్సరం G20 సదస్సు అమెరికాలో జరగనుంది. యాక్చువల్లీ G20 సదస్సు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న ఆ కంట్రీ ఒక గ్యావెల్ అంటే ఒక హ్యామర్ లాంటిది పాస్ ఆన్ చేస్తుందన్నమాట. ఆ సెరమనీకి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున ఎవరో అటెండ్ కాలేదు. ఎవరైతే అఫీషియల్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో అటెండ్ కాలేదన్నమాట. దాంతో సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆ గేవెల్ అమెరికాకు అందించకుండానే G20 సదస్సు ముగిసిపోయిందనమాట. అయితే మనందరికి తెలుసు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలోని ఎవరైతే ఆఫ్రికనేయర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎప్పటి నుంచో 17th 18th సెంచరీలో యూరోప్ నుంచి వచ్చిన తెల్లవాళ్ళు ఉంటారో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం డిస్క్రిమినేట్ చేస్తుందని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారనమాట. ఈ ఆరోపణలకి అంత బేస్ కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదని చెప్పి సౌత్ ఆఫ్రికన్ అఫీషియల్స్ అంటున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గట్లేదనమాట. అయితే మనకు తెలుసు ఏ కంట్రీ కూడా యూనిలేటరల్గా G20 సభ్య దేశాల్లో ఏ కంట్రీ కూడా ఇంకో కంట్రీని సస్పెండ్ చేసే అధికారం లేదు, ఇంకో కంట్రీని రానివ్వకుండా ఉండే అధికారం లేదనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ G20 సదస్సు అమెరికాలో జరుగుతుంది. అయితే అఫీషియల్గా అమెరికా నుంచి ఇన్విటేషన్స్ వెళ్తాయి. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళకపోవచ్చు, కానీ ఒక కంట్రీ యూనిలేటరల్గా ఇంకో కంట్రీని సస్పెండ్ చేసే అధికారం G20లో లేదనమాట. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ సౌత్ ఆఫ్రికాని ఎన్నన్నా సరే సౌత్ ఆఫ్రికాని సస్పెండ్ చేసే విధానం మాత్రం అక్కడ ఏమీ లేదు. మనం చూస్తే కనుక G20 అనేది ప్రపంచంలో చాలా ఎమర్జింగ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఈ గ్రూప్లో చాలా ముఖ్యమైన దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 2023 ఇండియాలో ఎప్పుడైతే G20 జరిగిందో ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో భాగమైంది. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే అమెరికా ఎలాంటి చెప్పినా సరే సౌత్ ఆఫ్రికా G20 సభ్యురాలే. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు. సౌత్ ఆఫ్రికా G20లో మెంబరు, సౌత్ ఆఫ్రికాకి ఆ హక్కు ఉంది. సౌత్ ఆఫ్రికా ఇంకొక దయాదాక్షిణ్యాలతో అక్కడ లేదు. సౌత్ ఆఫ్రికా ఒక సోవరెన్ డెమోక్రటిక్ కంట్రీ, ఎలాంటి ఇన్సల్ట్స్ను భరించుతూ ఎలాంటి ప్రెజర్స్ను తీసుకోదని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ G20 అనేది 1999లో ఏర్పడిన గ్రూప్ అనమాట. మనం చూస్తే కనుక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కీ, UK మరియు ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో సభ్యులుగా ఉన్నాయన్నమాట. మనం చూస్తే ఆఫ్రికనీర్స్ ఎవరైతే వైట్ మైనారిటీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో దాదాపు వాళ్ళు 5 నుంచి 7% వరకు సౌత్ ఆఫ్రికా జనాభాలో ఉన్నారనమాట. రీసెంట్గా మనం చూస్తే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ రైట్స్, భూ హక్కుల విషయంలో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం కొత్త చట్టాలు వస్తున్నాయి అని చెప్పి కూడా అక్కడ చర్చ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో మనం గమనిస్తే కూడా ఇప్పుడు కూడా 3/4 ఆఫ్ ద ల్యాండ్ వైట్స్ చేతిలోనే ఉంది. ఎవరైతే వైట్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ కావచ్చు, ఇవంతా కూడా ఎక్కువగా దాదాపు 3/4 ల్యాండ్ అనేది ఇంకా కూడా వైట్ మైనారిటీస్ చేతిలో ఉంది.